హృదయ పవిత్రత కలగాలంటే ఏం చేయాలా? ప్రభువుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆయన రక్తము మన హృదయాన్ని ఏం చేస్తుంది? పవిత్రపరిచింది. ఎన్నిసార్లు పవిత్రపరుస్తుంది? యేసు ప్రభు రక్తము దినదినము బలులను అర్పించవలసిన అవసరత కలిగిన వాడు ఆయన కాదు. ఆయన ఒక్కసారి పనిచేసి ఏం చేశాడు? ముగించాడు. ఆ రక్తం నందలి విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హృదయం ఏమవుతుంది? ఆ విశ్వాసం వలన అపోస్తల కార్యాలు 15:9 ప్రకారము విశ్వాసము వలన హృదయ పవిత్రత కలుగుతుంది. వెంటనే విశ్వాసము ద్వారా కృపచేతనే మనం ఏమవుతాం? రక్షింపబడతాం. ఇప్పుడు రక్షింపబడ్డామా లేదా? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాక మనందరము రక్షించబడిన వాళ్ళం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే జీవించాలి అంటే మనకి చాలా వాగ్దానాలు ఉన్నాయి. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? పేతురు గారు చెప్పారు ఏమని? అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలు మన ముందున్నాయి. ఈ వాగ్దానాలను పొందుకుంటున్నప్పుడు ప్రతి వాగ్దానము మనల్ని వెలుగులోనికి, జీవంలోనికి నడిపిస్తూనే ఉంటుంది.